నమస్కారం. నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్యా, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ చూద్దాం. ప్రతిష్టాత్మక సంస్థల్లో పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులకు దేశంలో సెంట్రల్ యూనివర్సిటీస్ చాలా ముఖ్యమైనవి. ఈ సంస్థల్లో అవకాశం వచ్చిన వారు మేటి భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. బోధన, వసతి, సౌకర్యాలు అన్నీ ఇక్కడ మెరుగ్గా ఉంటాయి. ఒకే పరీక్షతో ఈ సంస్థల్లోని సీట్లకు పోటీ పడే అవకాశం వచ్చింది. దీన్నే మనము కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ CUET అని చెప్తాము. ఈ దాంట్లో ఎగ్జామ్లో పాస్ అయితే మనకు సెంట్రల్ యూనివర్సిటీస్లలో సీట్ వస్తుంది. దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే NTA వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మనకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఉంది. తర్వాత ఇక్కడ పీజీ సీట్లన్నీ CUET తోటే భర్తీ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ హైదరాబాద్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం, ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత అనంతపురం లో ప్రవేశానికి ఈ స్కోరే ప్రామాణికం. జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, పాండిచేరి యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా, ఇలా జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలన్నీ దాదాపు ఈ స్కోర్తోనే మనకు అడ్మిషన్లు ఇస్తాయి. మరి క్వాలిఫికేషన్ ఏంది, ఎలిజిబిలిటీ అంటే డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పరీక్ష ఇట్లుంటుంది. 75 మార్క్స్, 75 క్వశ్చన్స్ ఇస్తారు. ముఖ్య సమాచారం ఏముంది అని అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మనము జనవరి 24 లాస్ట్ డేట్ ఉంది. పరీక్ష కేంద్రాలు మనకు హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఈ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇగో ఇది వెబ్సైట్ PGCUSET samarth.ac.in. మరి ఏమేమి కోర్సులు ఉన్నాయి అంటే MA, MSc, MFA, MPA, MBA, మాస్టర్ ఆఫ్ వొకేషన్, ఇవన్నీ కోర్సులని ఇది ఒకసారి చూడండి. ఇకపోతే నేషనల్ ఇన్సూరెన్స్లో కొలువులు, దీంట్లో మనకు 274 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, జర్నలిస్ట్, స్పెషలిస్ట్, స్కేల్ 1 అట్లున్నాయి. మొత్తం డాక్టర్స్, లీగల్, ఫైనాన్స్, యాక్చురియల్ అని ఇట్లున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1 అనేమో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకో ఇది జర్నలిస్ట్ ఆఫీసర్స్, హిందీ రాజభాష కూడా ఉన్నాయి. పేజ్ 1 ఏమో ఆబ్జెక్టివ్లు ఉంటే పేజ్ 2 కూడా ఆబ్జెక్టివ్లోనే ఉంది. తర్వాత డిస్క్రిప్టివ్ కూడా ఉంది, ఒకసారి చూడండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. లాస్ట్కి ఇంటర్వ్యూ ఉంటుంది. మెయిన్ పరీక్షలో పాస్ అయిన జర్నలిస్ట్, స్పెషలిస్ట్ అభ్యర్థులకు ఆన్లైన్ రాత పరీక్షలో పాస్ అయిన హిందీ రాజభాష అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ మనకు కాల్ లెటర్ ద్వారా పంపిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 22/1. ఇంకో ఇది వెబ్సైట్. ఇకపోతే మోడల్ స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తులు. ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష ఉంది. జస్ట్ ప్రకటన విడుదల. పేరున్న సంస్థల్లో పీజీ కోర్సులు, ఫిజిక్స్, ఇది ఏమేమి ఉన్నాయి అని అంటే మేటి భవిష్యత్తును అందించే సబ్జెక్టుల్లో భౌతిక శాస్త్రం, ఫిజిక్స్ ముఖ్యమైనది. శాస్త్ర సాంకేతిక అన్నిటితోనూ ఇది ముడిపడి ఉండడమే దీనికి కారణం. ఈ సబ్జెక్టు ఉన్న ప్రాధాన్యంతో జాతీయ స్థాయిలో ఎంతో పేరున్న సంస్థలు ఇందులో కోర్సులు అందిస్తున్నాయి. మరి ఏమేమి అందిస్తున్నాయి అంటే చూద్దాం. ఇవి కోర్సులు: ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, అట్మాస్ఫెరిక్ ఫిజిక్స్, స్పేస్ అండ్ అట్మాస్ఫెరిక్ సైన్సెస్, బయోఫిజిక్స్, కాంప్లెక్స్ సిస్టమ్, నెట్వర్క్, ఇవన్నీ ఉన్నాయి. ఎనర్జీ ఫిజిక్స్, బయోఫిజిక్స్, ఇలా పలు ఫిజిక్స్ స్పెషలైజేషన్లతో సంస్థలు అందిస్తున్నాయి. మరి ఏ సంస్థలు అందిస్తున్నాయి అని అంటే ఆర్యభట్ట, బోసు, హోమీబాబా, హరిశ్చంద్ర, ఇవన్నీ ఉన్నాయి. ఇవి చూసుకోండి. ఇకపోతే ముఖ్య వివరాలకు వస్తే ఏమున్నాయి అని అంటే జనవరి 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మరి ఫీజు ఇట్లుంది. అందరికీ ఏమో 800 ఉంటే మహిళలు, SC ST వాళ్ళకి 400 ఉంది. పరీక్ష తేదీ మార్చి 3 మనకు హైదరాబాద్లో సెంటర్ ఉంటుంది. ఇకపోతే వెబ్సైట్ just.org.in. ఇకపోతే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే MScలో ఫిజిక్స్ చదివి ఉండాలి, లేకపోతే ఫిజిక్స్ సంబంధిత విభాగాల్లో ఏదైనా PG, MTech చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. MSc ఇంటిగ్రేటెడ్, MSc MTech PhD, ఇది కూడా థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, ఇది కూడా క్వాలిఫికేషన్. ఇకపోతే హిందీ పరీక్షల దరఖాస్తుకు గడువు పెంపు. హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహించే హిందీ విశారద్ భూషణ్ విద్వాన్ పరీక్షలకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు తెలిపారు.
అపరాధ రుసుం లేకుండా ఫిబ్రవరి 10 వరకు రూ. 50 అపరాధ రుసుంతో ఫిబ్రవరి 20 లోపు పరీక్ష కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇది ఆయిల్ ఇండియాలో ఉపాధి అవకాశాలు. అస్సాంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ 102 గ్రేడ్ ABC పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కంప్యూటర్ ఆధారిత అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రొఫిషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఇవన్నీ ద్వారా ఎంపిక చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. గ్రేడ్ C, వీళ్ళు గ్రేడ్ B కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. తర్వాత దీనికి వెబ్సైట్ ఏంటిది అని అంటే దరఖాస్తుకు చివరి తేదీ 29/1. ఇది oilindia.com. ఇంకోటి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీ. తెలంగాణ ఆర్టీసీ అప్రెంటిస్ శిక్షణ పొందేందుకు అర్హులైన నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏమేమి ఉండాలి అంటే BAM, BCom, BSc, BA, BBA, BCA అభ్యర్థులు ఈ వెబ్సైట్లోకి పోయి అప్రెంటిస్కి అప్లై చేసుకోవచ్చు. గ్రూప్స్కు ఉచిత శిక్షణ దరఖాస్తుకు నేడే గడువు. గ్రూప్ 1, 2, 3, 4 ఫౌండేషన్ కోర్సుకి వీళ్ళు ఉచితంగా కోచింగ్ ఇస్తారంట. BC స్టడీ సర్కిల్ వెబ్సైట్లో చూసుకోండి. ఇది ఈరోజే లాస్ట్ డేట్ ఉంది. నిపుణులైన కార్మికులకు ఇజ్రాయెల్ ఆహ్వానం. దరఖాస్తులను పరిశీలిస్తున్న టామ్కామ్ నెలకు 1,37,00,000 వేతనం. మరి ఉద్యోగ అవకాశాలు ఇట్లున్నాయి. రంగాలు ఫ్రేమ్వర్క్, షట్టరింగ్, కార్పెంటర్, ఐరన్ బెండింగ్, సిరామిక్, టైల్, ప్లాస్టర్. క్వాలిఫికేషన్ ఏముంది అంటే కనీసం 10th పాస్ అయి ఉండాలి. వయో పరిమితి అంటే ఏజ్ ఎంత ఉండాలంటే 25 నుంచి 45 ఇట్లున్నాయి. పని గంటలు రోజుకు 9 గంటలు పని ఉంటుంది. అర్హులైన కార్మికులు వ్యక్తిగత వివరాలను tamcom@gmail.comకు పంపాలి. లేదు అనంటే మరిన్ని వివరాలకు ఇట్లా నంబర్లు ఇచ్చారు, వీటికి కాల్ చేసినా సరిపోతుంది. వీళ్ళతోటి టామ్కామ్ నుంచే మనం ఎందుకు పోవాలి అని అంటే గవర్నమెంట్ ఒక అష్యూరెన్స్ ఇస్తుంది అన్నమాట, సెక్యూరిటీ మనకు ఇస్తుంది. కాబట్టి వీళ్ళతోటి పోతే బాగుంటుంది. ఓటర్ నమోదుకు మరో అవకాశం. ఖచ్చితంగా ఓటేయాలి. ఓటేస్తే మనకు మంచి ప్రభుత్వాలు వస్తాయి. కాబట్టి అప్లై చేసుకోండి, మీ ఓటును నమోదు చేసుకోండి. మైనార్టీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలు ప్రవేశాలకు ఆహ్వానం. ఇది నెక్స్ట్ మంత్ 6కి లాస్ట్ డేట్ ఉంది. నాన్న ఇబ్బందులే కదిలించాయి, మధుమేహంపై ప్రయోగం విజయవంతం. నాన్న డయాబెటీస్తో బాధపడుతుంటే గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ చెట్టు బెరడు రోజుకింత చప్పరిస్తే షుగర్ వ్యాధి తగ్గిపోతుంది అని చెప్పారు అంట. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన డాక్టర్ భువనగిరి శ్రీదేవి హైదరాబాద్లో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ చేతుల మీదుగా PhD అవార్డు కూడా అందుకున్నారు. ఈమె దేనిపైన రీసెర్చ్ చేశారంటే మేడము కొండమల్లె మొక్కపై ప్రయోగంలో శ్రీదేవి. మధుమేహాలకు తీపి కబురు. మధుమేహం ఒక్కసారి దీని బారిన పడితే జీవితమే చేదుగా మారిపోతుంది. మితాహారం, రోజు మందుల వాడకం ఇట్లా ఉంటుంది. కాబట్టి పరిస్థితి ఏమి చేయాలి అని అంటే మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇది వాడచ్చు. అదుపులో ఉంచుకోవడం తప్ప పూర్తి స్థాయిలో తగ్గించుకునే మార్గం లేకపోవడంతో ఇది పరిశాన్ అయిపోతుంది. దీనికి ఈ తేను రీసెర్చ్ చేసి దానిపైన షుగర్ వ్యాధిని తక్కువ వేసేటానికి ఈమె మందు కనుక్కుంది. మైనారిటీ గురుకులాల్లో కార్పొరేట్ స్థాయి విద్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. నిజామాబాద్ నుంచి నగరంలోని ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర ఇక్కడ సాఫ్ట్వేర్ రంగానికి వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. మరి ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 35 మధ్య వయసు ఉండాలి. ఇది ఒకసారి కన్సల్ట్ కండి. అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. మద్దులపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఏమేమి ఉన్నాయంటే స్టాటిస్టిక్స్, అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్, జంతుశాస్త్రం, జియాలజీ, ఫిజిక్స్ సంబంధించిన పోస్టులు ఖాళీ ఉన్నాయి. నెట్, సెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ శనివారం అంటే ఈరోజే 10 గంటలకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తోటి కళాశాలలో సంప్రదించవచ్చు. 23న పారామెడికల్ కోర్సుల ప్రవేశాలకు చివరి విడత కౌన్సిలింగ్. వివిధ పారామెడికల్ డిప్లొమా కోర్సులకు ఈ నెల 23న ఉదయం
8:30 గంటలకు కళాశాల ఆడిటోరియంలో 2వ విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు డాక్టర్ మోహన్ దాస్ తెలిపారు. అది చూసుకోండి. 10 పోస్టులు, 900 దరఖాస్తులు. టీఎస్పీఎస్సీ చైర్మన్ తర్వాత 9 మంది సభ్యుల పోస్టులకు ఫుల్ డిమాండ్. భారీగా వచ్చిన అప్లికేషన్లు. అప్లై చేసుకున్న మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ లీడర్లు, ప్రొఫెసర్లు, పొరుగు రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకున్నారు. ఆశ్చర్యపరుస్తున్న దరఖాస్తులు. ఎక్కువగా ఎవరు ఉన్నారు అంటే ప్రొఫెసర్లు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ టికెట్ దక్కని లీడర్లు, బీఆర్ఎస్కి చెందిన మాజీ కార్పొరేటర్లు కూడా ఉన్నట్టు సమాచారం. ఇకపోతే అగ్నివీర్ రిక్రూట్మెంట్కు దరఖాస్తుల ఆహ్వానం. నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో భాగంగా నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. అగ్నివీర్ వాయు ఇంటేక్ 0/1 2025 సెలక్షన్కు ఇండియన్ నేవీ దరఖాస్తులు స్వీకరిస్తుంది. 2004 జనవరి 17వ తేదీ నుంచి 2007 జూలై 2వ తేదీన మధ్య జన్మించిన వారు దీనికి అర్హులుగా పేర్కొంది. అర్హత ఉన్న అభ్యర్థులంతా ఫిబ్రవరి 6వ తేదీలోగా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. ఇది చూడండి, ఇది వెబ్సైట్. 24న గురుకుల అగ్రికల్చర్ డిగ్రీ ప్రవేశాలకు కౌన్సిలింగ్. ఎంసెట్ 2023 క్వాలిఫైడ్ విద్యార్థినులకు అవకాశం. మహాత్మా జ్యోతిబా పులే బీసీ రెసిడెన్షియల్ ఇవి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ అంటే మనకు ఎంసెట్ 2023లో క్వాలిఫై అయ్యి ఉండాలి. ఒకసారి చూడండి. ఇంకో న్యూస్ ఏముంది, సుప్రీం చెప్పిన వినరా, 1999 గ్రూప్ 2 ఉద్యోగుల వివాదం, కోర్టు ఆదేశాలపైన బేకతారు. గత సర్కారు అండతో ఇష్టారాజ్యంగా అయిపోయింది. కొత్త మొక్కను కనుగొన్న పాలమూరు బిడ్డ ఆండ్రోగ్రాఫిస్ తెనియన్సిస్గా నామకరణం. తమిళనాడులో పిహెచ్డి చేస్తున్న భరత్ సింహ యాదవ్ కొత్త ప్లాంట్ని కనుగొన్నాడు. టీఎస్పీఎస్సీ పోస్టులకు 600 అప్లికేషన్లు. సాయిలో కోచ్ ఖాళీలు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ కోచ్లను, సీనియర్ కోచ్, హై పర్ఫార్మెన్స్ కోచ్లను మొదలైన 204 పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నారు. ఏమేమి పోస్టులు ఉన్నాయంటే అసిస్టెంట్ కోచ్, సీనియర్ కోచ్, హై పర్ఫార్మెన్స్ కోచ్ ఇట్లా ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకోండి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే దరఖాస్తుకు అర్హులైన అభ్యర్థులు జనవరి 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా NIC.inలో చూడవచ్చు. ఇది పారామెడికల్ కోర్సులకు కౌన్సిలింగ్ చూసినాం. తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలు. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఫిబ్రవరి 6. నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పీజీ డిప్లొమా. ఇది చూడండి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే చివరి తేదీ ఫిబ్రవరి 22. మెరిట్ జాబితా ఫిబ్రవరి 26. ఇది చూసుకోండి. ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫస్ట్ క్లాస్ మార్క్స్ తోటి BE, BTech తత్సమాన కోర్సు, మెకానికల్ ఇవన్నీ పాస్ అయి ఉంటే మనం క్వాలిఫై అవుతాము. తర్వాత ఎంపిక ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే అకాడమిక్ ప్రతిభ, టెలిఫోన్, ఆన్లైన్ ఇంటర్వ్యూ, కౌన్సిలింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. అకాడమిక్ ప్రతిభకు 90%, ఇంటర్వ్యూకి 10% వెయిటేజ్ కూడా ఇస్తారు. జపాన్, జర్మనీ దేశాలలో నర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మరి వయసు 22 నుంచి 30 సంవత్సరాలు నుండి BSc నర్సింగ్, GNM, ANM డిప్లొమా హోల్డర్లు జపాన్లో నర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు నెలకు 1,50,000 నుంచి 1,80,000 వరకు శాలరీ ఉంటుంది. జర్మనీలో నర్సింగ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం కోసం 18 నుంచి 28 సంవత్సరాల వయసుండి ఇంటర్లో 60% కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జర్మనీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు 1,00,000 రూపాయల భృతి అంటే శాలరీ, ఉద్యోగ నియామకం తర్వాత నెలకు 3 లక్షల వేతనం పొందుతారని వివరించారు. ఎంపికైన అభ్యర్థులకు జపనీస్, జర్మన్ భాషలపై వృత్తిపరమైన నైపుణ్యాలను హైదరాబాద్లో శిక్షణ అందిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ తమ వివరాలను tamcom.germany@gmail.comకు మెయిల్ చేయొచ్చు. లేకపోతే మొబైల్ నంబర్లు ఇచ్చారు, వీటికి కూడా కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. నిరుద్యోగ యువతకు పునాది గ్రూప్స్కు అనుబంధంగా ఫౌండేషన్ కోర్సు సిద్దిపేట, సంగారెడ్డి బీసీ స్టడీ సర్కిల్లో అవకాశం.
ఇది చూడండి 100 రోజులు ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. ఇట్లా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. దరఖాస్తు ఇలా టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ CGG GVB.inలో అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు వరకు లాస్ట్ డేట్ ఉంది. పోటీ తీవ్రత మేర ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. 75% బీసీ, 15% SC, 5% ST, EBCలకు ప్రవేశ రిజర్వేషన్ వర్తిస్తాయి. శిక్షణపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏమేం కావాలంటే కులం, ఆదాయం, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఫోటోలు జతపరచాలి. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 5 లక్షలకు మించొద్దు. ఏమైనా డౌట్లు ఉంటే ఈ మొబైల్ నంబర్లల్లో కన్సల్ట్ కావచ్చు. కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. ఇది మిత్రులారా ఈరోజు పేపర్లల్లో వచ్చిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.